వెల్కమ్ టు సత్యమేవ జయతే. ఈరోజు మన పాడ్కాస్ట్ లో బిఎస్పి పార్టీ గుంతకల్ నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్న మాలిక్ గారు మన స్టూడియోకు ఇచ్చేసి ఉన్నారు. వారితో ఈరోజు వారి యొక్క మేనిఫెస్టో గురించి, వారి యొక్క పార్టీ సిద్ధాంతాల గురించి, వారి యొక్క కార్యాచరణ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నాం. వెల్కమ్ టు సత్యమేవ జయతే సార్. వెల్కమ్ టు సత్యమేవ జయతే మాలిక్ గారు. ఓకే, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా మీరు బిఎస్పీ పార్టీ నుంచి మీరు గుంతకల్ నియోజకవర్గం మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. మీ యొక్క పార్టీ యొక్క అజెండా ఏం సార్? మేనిఫెస్టో ఏమి సార్? ఈరోజు నేను గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పీ పార్టీ తరఫున నుంచి పోటీ చేస్తున్నాను. మన పార్టీ ఎజెండా ఏమంటే కనుక అగ్రకులాల ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరికీ, వెనకబడిన వాళ్ళకి అందరికీ ఒక భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల వరకు వాళ్ళందరినీ రాజ్యాంగం కల్పించాలని మన మేనిఫెస్టో ఉంది సార్. దానికోసం మేము పోటీ చేస్తున్నాం. ఏపీలో వైసీపీ, టీడీపీ అనే రెండు పెద్ద పార్టీలు పోటీ చేస్తున్నాయి. వీటితో మన బిఎస్పీ పార్టీ అనేది ఏ రకంగా వెళ్తుంది, ఏ రకంగా మనకు ప్రజల్లోకి వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు సార్? ముఖ్యమైన విషయం ఏమంటే కనుక ఈరోజు మన బిఎస్పీ బహుజన సమాజ్ పార్టీ గుంతకల్లోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో 169 నియోజకవర్గంలో పోటీ చేస్తుంది. ముఖ్యంగా మన గుంతకల్ సమస్యల పైన పోరాడడానికి అధిష్టానం కుమారి మాయావతిజీ ఆదేశాల మేరకు నేను గుంతకల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినాను. అది బలపడతాదో కాదని కాదు, పోరాటం సాగించాలని మేము ముందుకు అడుగుతున్నాం. మీ పార్టీ మేనిఫెస్టోలో రెండు కులాల పాలన పోవాలి, బహుజన పాలన కావాలి అని మీరు మెయిన్ ట్యాగ్ లైన్ గా తీసుకున్నారు. దీన్ని సాధించగలరనే నమ్మకం మీకుందా? కంపల్సరీ సార్. 15% ఉన్న వాళ్ళు 75 సంవత్సరాల నుంచి వాళ్ళే రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నారు. కానీ 75% ఉన్న వాళ్ళు, 80% ఉన్న వాళ్ళు వెనకబడి ఉన్నాం. ఈ రోజు అవగాహన వచ్చింది ప్రతి ఒక్కరికి. పార్టీ అంటే ఏమి, ఓటు అంటే ఏమి, హక్కు అంటే ఏమి, గ్యారంటీ కంపల్సరీ మేము సాధిస్తాం. ఎందుకంటే బహుజనులే వాళ్ళకి ఎమ్మెల్యే చేస్తున్నారు, ఎంపీలు చేస్తున్నారు, సీఎం చేస్తున్నారు. ఇప్పుడు అవగాహన వచ్చింది, మార్పు కానీ వస్తుంది, సాధిస్తాం. కానీ మలిక్ గారు, ముఖ్యంగా బిఎస్పీ అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ అనగానిన వర్గాలది అనే ఒక నానుడు అనేది ప్రజల్లో ఉన్నది. దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తామనుకుంటున్నారు? బహుజన సమాజ్ పార్టీ అంటే, బహుజన అంటే కనుక ఎక్కువ శాతం ఉన్న వాళ్ళకి బహుజన అంటారు, మెజారిటీ పీపుల్ కి బహుజన అంటారు. కానీ బహుజనులు లేకపోతే ఇప్పుడుది కాదు ఈ పదం, ఇప్పుడుది కాదు, కిరీస్తులకైనా ముందు పదం ఇది. మేము సాధిస్తాం, వీళ్ళ ముందుకు పోయి సాధిస్తాం, గెలుస్తాం. కానీ మనకు నమ్మకం ఉంది సార్. దాదాపు మీరు ఇప్పుడు 165 నియోజకవర్గాలేమో పోటీ చేస్తున్నారు. 69 169 నియోజకవర్గాల్లో మీరు బిఎస్పీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎంతవరకు ఎన్ని నియోజకవర్గాలు గెలుస్తారనే నమ్మకం మీకున్నది? ఇప్పుడున్న ప్రస్తుత పార్టీ వాళ్ళ రాజకాలు భరించలేక ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాలు ఏకమవుతున్నారు. నమ్మకం ఉంది, పోరాడుతున్నాం. కనీసం మినిమం
ఒక 50 నుండి 60 వరకు సాధిస్తామని మేము ఒక ఆశతో ఉన్నాం. సాధిస్తాము. కానీ ముఖ్యంగా ఇప్పుడు మీరు గుంతకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పీ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు. గుత్తి, పామిడి, గుంతకల్లు ఈ యొక్క మండలాలలో మీరు కనిపెట్టిన ఇబ్బందులు అయితేనేమి, ప్రజలు పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకున్న సమస్యలు, వాళ్ళకి ఏ రకమైన ఆ సమస్యల నుంచి మీరు రిలీఫ్ కల్పించాలనుకుంటున్నారు? సార్, దాదాపు 5 ఏళ్ళైంది గుంతకల్ నియోజకవర్గం, పామిడి మండల్ ఒకసారి, గుత్తి మండల్, గుంతకల్ మండల్ 3 మండలాలు ఉన్నాయి. నేను ప్రతి ఒక్క మండలానికి క్యాన్వాసింగ్ పోయినప్పుడు ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కి ఏం చెప్తున్నారంటే, అయ్యా మనకి గెలిపించిన తర్వాత కానీ మన కష్టాలు పెరుగుతున్నాయి, తగ్గేది లేదు, ఇబ్బందులు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మన గుత్తి తీసుకోండి, దాదాపు 40 ఇయర్స్ ఉంది ఆ చెరువులో నీళ్లు. గుత్తిలో వారానికి కాదు సార్, నెలకు ఒక్కసారి నీళ్ళు వస్తున్నాయి. అయితే తెలుసుకోండి, ఈ రోజుల్లో అన్నం లేక జనాలు ఉంటారు, కానీ నీళ్ళు లేక ఉండలేరు, కష్టాలు పడుతున్నారు. టీడీపీ పాలన వచ్చింది, వాళ్ళు కానీ మాయ మాటలు చెప్పి అక్కడ ప్రజల ఓట్లు దోచుకొని వాళ్ళకి పని చేయలేదు, ఎటువంటి సహాయం చేయలేదు. మాట ఇస్తున్నారు కానీ మాట పని నిలబడలేదు. ఇంకా ప్రస్తుత ఎమ్మెల్యే వైఆర్ గారు ఉన్నారు, వాళ్ళు కానీ మాట ఇచ్చినారు, నీళ్ళు తెస్తాం, మీకు ఆదుకుంటాం, ప్రతి దానిలో ఉండుంటాం. కానీ మన గుత్తి నియోజకవర్గంలో, గుత్తి మండలంలో ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క అమ్మ ఏడుపుతోనే చెప్తుంది, అయ్యా మేము ఒక ఆశతో ఉంటుంది, మనము టీడీపీ హయాంలో చూస్తే మీ వాళ్ళు మనకి నిరాశ చేస్తారు, ఓట్లు వేసినాము, గెలిపించినాము, ఒక మన పని అవుతుందని, కానీ ఒక్క పని కాలే. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చినా కానీ ఇంకా అరాచకాలు, ఇంకా కష్టాలు పెరిగినా కానీ మన కష్టం తీర్చి నాడు రాలే. ఎలక్షన్ ముందు వచ్చి మాయ మాట చెప్తున్నారు, కానీ ఇప్పుడు మేము ఎవరిని నమ్మము అని వాళ్ళు చెప్తున్నారు. మా చేతులు పట్టుకుని చెప్తున్నారు, మాకు తాటి మానద్దయ్యా, మనకి చెంబు నీళ్లు సాగు తాగినట్లు అంటున్నారు. మీరు తెలుసుకోవాలా. కానీ వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గుత్తి మండలం అంతా ప్రతి ఏరియాలో వాళ్ళు ధనం అడగడం లేదు, సుఖం అడగడం లేదు, వాళ్ళు పథకాలు అడగడం లేదు, వాళ్ళు గెలియదు కాదు, అయ్యా మాకి నీళ్లు కావాలా, నీళ్లు ఇంత చొప్పున కానీ వాళ్ళకి మమకారం అనేది లేదు, మానవత్వం లేకుండా వాళ్ళు మళ్ళీ ఓటు అడిగిపోతున్నట్టు వాళ్ళకి తెలుసు వల్ల దేవుడు ఎంత పెద్ద మనసు ఇచ్చినాడు వాళ్ళకి. అని నేను చెప్తున్నాను. నేను కానీ చెప్తున్నానమ్మా, నేను ఒక రాజకీయ నాయకుడు కాదు, గెలిచే ముందు ఒక మాట, గెలిచినాక ఒక మాట. నేను చెప్తున్నాను, అమ్మా ఈ పొద్దు మీ ఎదురు వచ్చినాను ఒక సేవకుడుగా. సేవకుడు మాట ఉంటుంది కదా, ఏం ప్రాణం పోయినా కానీ మాట పడుతుంది. అందువలన నేను చెప్తున్నాను, మన అధిష్టానం బెహన్ మాయావతిజీతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదైనా కానీ సాధిస్తాం, మనం అనుకుంటే సాధిస్తాం, మీరు మాట ఇవ్వండి, ఒక్కసారి మనకు అవకాశం ఏం చెప్పండి, మళ్ళీ యా పార్టీ చేయకుండా పని మేము చేసి చూపిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా జగన్ గారు సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చి, ఒక జగన్ మీ ఇంటి పెద్ద కొడుకు, మీ ఇంటి మామయ్య, మీ మామయ్య, లేకుంటే మీ మనమడు, మీ అన్నయ్య అని అందరికీ చెప్తున్నాడు. మరి సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదంటారా? సార్,
సంక్షేమ పథకాలు అనేది ఈ మాట అనేది సరైనది కాదు. మన జగన్ గారు మాటకే నేను మామ నేను అన్నానది పథకాలు ఇలా మన రాష్ట్రాన్ని ప్రమాదం చేస్తున్నారు. పథకాల పేరుతో ప్రమాదం చేస్తున్నారు. మీరు అమ్మఒడి, నాన్నఒడి, అక్కఒడి అని చెప్పి వేసి మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక గొడవ పెట్టినారు. 15,000 వేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ కోసం ఉపయోగం లేదు. వాళ్ళు తల్లిలో ఇద్దరు కొట్లాలు పెట్టినారు. మనకి పథకాలు రాదయా, మనకి పథకాలు అవసరం లేదు. మనకి మంచి విద్య కావాలా, ఈ అమౌంట్ తీసుకొని మీరు మనకి ఇవ్వకుండా పథకాలకి ఇవ్వకుండా మన మంచి విద్య కోసం వాళ్ళు అక్కడ ఇచ్చిన తర్వాత మన పిల్లల భవిష్యత్ బాగుంటుంది. కానీ ఈ రోజు పథకాలను పెట్టి మా పైన బాధ పెట్టున్నారు. అప్పు ఎన్నో కోట్లు వేస్తున్నారు. ఆ కోట్లు అప్పు ఎవరు చేసేలా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ల పై ఉంటుంది. 20,000 ప్రతి ఒక్క ఓటర్ల పై ఉంది. ఇట్లా కడతారయ్యా. ఇప్పుడు జీవన ఆధారం లేదు, జీవనం సాధించడానికి ఏ ఆధారం లేదు. మళ్ళీ ఈ అప్పు మోపిపోతే ఎవరు కడతారు? పథకాలు అడగలేదు, పథకాలు అవసరం లేదు. మనకి ఏం పథకాలు ఇచ్చినారా మీరు చెప్పండి? దురహన పథకం ఇచ్చినారా? పెళ్లి కానుక ఇచ్చినారా? ఇలా ప్రత్యేక హోదా అన్నారు, అది తెచ్చినారా? చాలా మనకు అవసరం ఉంది. ప్రత్యేక హోదా అవసరం ఉండేది మన రాష్ట్రానికి. మన రాష్ట్రానికి రాజధాని అవసరం ఉంది. అది కాక ఓటర్లు మబ్బులు పెట్టి పథకాలు 45 years ఉన్న వారికి 3,000 ఎందుకు ఇవ్వాలా? 18 వారికి ఎందుకు ఇవ్వాలా? ఏమవుతాం? మంచి విద్య ఇవ్వలేదు మన రాష్ట్రానికి, మంచి కాలేజ్ ఓపెన్ చేయలేదా మన రాష్ట్రానికి? అయితే మీ పిల్లలు అమెరికాలో చదువుకోవచ్చు, మా పిల్లలు వలస పిల్లలుగా మా జీవితం మార్చాలనే. కానీ పథకం అనే వినాదం అనేది నేను తప్పు అంటున్నాను. 100 రెట్లు తప్పేది. పథకం కానది ప్రమాదం అంటున్నాను నేను. మన రాష్ట్రానికే ప్రమాదం. అంటే పథకాలు, సంక్షేమ పథకాలు ఉంటే మంచిది కాదని మీ యొక్క అభిప్రాయం అంటారు? ఎస్ సార్. ఎందుకని అంటే సంక్షేమ పథకాల కోసమే ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. తర్వాత దాని కోసం వాళ్ళు చాలా మంది పాకులాడుతున్నారు. ఇది తప్పంటారా? సార్ తప్పే. సంక్షేమ పథకాలంటే ఇంకా ప్రజలకు అందాలా, మీరు చెప్పిన తర్వాత అందాలా. ఆ ప్రతి ఒక్క రైతు దగ్గర పోండి, ప్రతి ఒక్క రైతు చెప్తున్నారు ఏ పథకం రావడానికి రాలేదు. ఆ పథకం అనేది కావాలా, కానీ అందుకపోతే మనం ఏం చేయాల? మీరు ఎందుకు చెప్పాలి ఆ పథకం అని? అది కాక ఈ పథకాలు ఎక్కువైపోయినాయి. రైతుకు ఆదుకోవచ్చేది కాదు ఈ పథకాలు. అమ్మఒడి అనేది, నాన్నఒడి అనేది, ఇంకోటి ఏమంటే ఇంకా 45 years ఉన్న వాళ్ళకి 18,000 వేసేది. ఎందుకు ఇవన్నీ పథకాలు? మనకు అవసరం లేదు. మన సమాజంలో మాకు రావాలంటే ఇంకా మీరు ఆదుకోవాలన్నా పథకాలు కాదు, ప్రమాదంలో ఆదుకోండి. మన సమాజం ప్రమాదంలో ఉంది. విద్య లేకుండా ప్రమాదంలో ఉంది, ఉద్యోగం లేకుండా ప్రమాదంలో ఉంది. మీకు పార్టీ ఫండ్ ఏమైనా వచ్చిందా సార్? లేదంటే మీ సొంత ఖర్చులు ఏమైనా మీకు పెట్టుకుంటున్నారా? ఇప్పుడు స్టేట్ ఫండ్ ఏమైనా వచ్చిందా మీకు? మన పార్టీ ఫండ్ అనేది, మన పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఫండ్ అనేది ఒక్క రూపాయి మనకి రాలే. ఇంతవరకు నేను సొంత ఖర్చు చేస్తున్నాను. స్టేట్ కానీ రాలేనట్లు, మళ్ళీ వేరే వాళ్ళతో కానీ ఎవరితో కానీ మనకి ఏ ఫండ్ కానీ రాలే. ఇప్పుడు ఏపీలో వచ్చేసి వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ అనేవి అతిపెద్ద పార్టీలు, డబ్బున్న పార్టీలు. వాళ్ళు విరివిగా డబ్బు ఖర్చు చేస్తున్నాయి. మరి అలాంటిటప్పుడు మీరు పార్టీ ఫండ్ కూడా రాలేదంటున్నారు. మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు సార్? మరి సార్ సత్యమే విజేత.
సత్యం ఉన్నప్పుడు ఏదైనా కానీ నిజం ఉన్నప్పుడు డబ్బులు పనికిరావు. ఇప్పుడు జనాలకి వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, కోట్లు పైన కోట్లు ఖర్చు చేస్తున్నారు, కానీ అది ఫలితం ఉండదు. జనాల కష్టాలు తీర్చే నాదుడు కావాలా. అందువలన ఒక నమ్మకంతో మేము ముందు పోతున్నాం. ఎందుకంటే నిజం ఎప్పుడు దాకదు. ఎంత దాకనా కానీ నిజం ఎప్పుడు దాకదు. అందువలన జనాల పైన మాకు నమ్మకం ఉంది. అందువల్ల మేము ముందు సాగుతున్నాం. సార్, మీరు ఎప్పుడన్నా చూడండి, అధికార పార్టీ వాళ్ళని ఎప్పుడు అంతలా దూషిస్తుంటారు, ఎక్కువగా ఫైర్ అవుతుంటారు. ఫైర్ కావడానికి కారణం ఏముంది? సార్, మన గుంతకల్ నియోజకవర్గం నేను 2014లో గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంఐఎం పార్టీలో ఉన్నాను నేను. మళ్ళీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ గా ఉన్నాం. ఫైర్ అనేది ఏమంటే మన హక్కు మనకి కల్పించకపోతే ఫైర్ కాకపోతే ప్రేమ చూపుతాము సార్. ఈ రకంగా వాళ్ళతో ప్రేమ చూపించాల. మీరు మా పైన కక్ష పెట్టుకుంటున్నారు. మీకు ప్రేమ ఉంటే ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో 14 మంది 14 మెంబర్స్ పూర్తి చేయలేరు. మీ అరాచకాలు మీరు చేసిన పనుల కోసం ఎదురు దెబ్బ కొట్టడానికి ఈరోజు 14 మెంబర్స్ 14 అభ్యర్థులు పూర్తిలో దిగినారు. మరి గారు, ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గంలో మీ పార్టీ యొక్క అజెండా మేనిఫెస్టో ఏమిటంటారు? సార్, గుంతకల్ నియోజకవర్గంలో మా పార్టీ ఎజెండా ఏమంటే 2 కులాల పాలన కావాలా, బహుజన పాలన రావాలని. అయ్యా 15% మెజార్టీ ఉన్నప్పుడు వీళ్ళే ఎమ్మెల్యేలు ఉండాలా, వీళ్ళే ఎంపీలు ఉండాలా? కానీ మన అగ్రకులాలు ఉండకూడదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండకూడదా? అది మనం ఎదిగడానికి ఇయ్యరు. అందువలన మన మేనిఫెస్టోలో ఏమంటే తన హక్కు తనకి ఇవ్వాల, ప్రతిదీ కానీ ప్రభుత్వంతో ద్వారా వాళ్ళకి అందాలని మేము మన మేనిఫెస్టోలో ఇంకా చాలా పెట్టినాము. కానీ అంత వాళ్ళలాగా మేము మేనిఫెస్టో పెట్టి చేయలేకపోతే మనకి దూషిస్తారు. మేము చెప్పము, చేసి చూపిస్తామని చెప్తున్నాం. మీకు ఎమ్మెల్యే రవిఆర్ గారికి ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని విన్నాము. తర్వాత మీకు ఖాళీ పోస్ట్ రాలేదనే ఉద్దేశంతో వైసీపీ నుంచి వచ్చి మీరు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పైన పోటీ చేస్తున్నారనే విషయము ప్రజల్లో ఉంది. మీరు ఏమంటారు దీనికి? సార్, నో డిస్పాయింట్. నేను ఏ పార్టీలో లేను, వైసీపీలే, టీడీపీలే, కాంగ్రెస్ ఏ పార్టీలో, కానీ ఒక అభిమాని ఏ పార్టీలో లేను. అయితే 2014లో నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఎంఎం పార్టీలో ఉన్నారు. అప్పుడు ఆయన కానీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన చెప్పిన మాటకి ఎదుర్కొన్నాను, అప్పుడు కానీ గౌరవించినాను. మళ్ళీ 2019 అప్పుడు ఆయన కలిసి మాలిక్ భాయ్, ఇంతవరకు నువ్వు నా మాట విన్నావు, నా పైన ఒక ప్రేమ చూపినావు, కానీ 2019లో ఏ పార్టీకి కానీ మద్దతు చేయొద్దు, ఏ పార్టీకి కానీ దగ్గర తీసుకోవద్దంటే ఆ రోజు ఉత్తమ మాటలు కాదు, మన నూరు నిజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ మెంబర్ ఉన్నారు మున్సిపాలిటీలో, వాళ్ళ ఇంట్లో నాష్టాకి పిలిచింటే
మన తలారి వెంకయ్య ఎంపీ అభ్యర్థి ఉన్నారు, ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళు దిగినారు. నాకు పిలిస్తే నేను పోయినాను, నాశ చేస్తున్నాను, అన్నం పైన కూర్చొని చెప్తున్నారు. వాడికి పోయి మాట ఇయ్యల్లా, నువ్వు ఏ పార్టీకి కానీ మద్దతు ఇవ్వదు, మనకి మద్దతు ఇయ్యల్లా. నేను విశ్వాసంతో నేను చెప్పినాను, అన్నా ఈ మాట కాదు, నేను ప్రారంభిస్తున్నాను, నేను ఏ పార్టీకి కానీ మద్దతు ఇయ్యను, మీకే మద్దతు ఇస్తాను అని చెప్తున్నాను. అది కాక ఎందుకు అంటే ఇంకా అన్నం పైన కూర్చున్న తర్వాత మాట మారని చెప్తున్నాను. నేను కుల రాజకీయాలు ఏపీలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. రెండు ఆధిపత్య కులాలు మాత్రమే రెండు పార్టీలలో ముఖ్యంగా వారి యొక్క మాట నడిపించుకుంటూ వారి యొక్క రాజకీయ మనుగడ అనేది సాధిస్తున్నారు. ఇలాంటి వాటినన్నీ వదిలిపెట్టి బహుజన సమాజవాదీ పార్టీకి లేదంటే బహుజన కులాలకు ప్రజలు ఓటు వేస్తారనే నమ్మకం మీకుందా? సార్, ఇంతకుముందు మీరు ప్రశ్న అడిగినారు, అది మధ్యలో అయిపోయింది. మీకు కాజీ పోస్ట్ ఇయ్యలేదని కనుక మీరు వైఆర్తో దూరమైనారన్నా. 2019 గెలిచిన తర్వాత నేను పోయి కంగ్రాచులేషన్ చెప్పింటే అతను చేయబడుకొని మారిపోయి, నేను కాదు వెంకటరామరెడ్డి గారు గెలిచిందని మారిపోయి గెలిచినారు, ఏ పని కాదు నువ్వు చేపించుకోన్నాడు. కానీ ఈ రోజైనా కానీ ఏ ఎమ్మెల్యే దగ్గర కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష ముందు ఉండే టీడీపీ కాంగ్రెస్ ఎవరి దగ్గర కానీ నేను ఒక్క ఉపాయాలు అడగడా నా స్థానం కోల్పోలేదు. నేను ఒక్కరోజు మన సోషల్ యాక్టివిటీస్ లో ఆయన కానీ ఏ పార్టీ కార్యకర్త లేదు, మన కమిటీలో ఉన్నవాళ్ళు ఏ పార్టీలో సంబంధం లేదు, వాళ్ళు వికలాంగ్ రాజేశ్వర కాళ్ళు ఆయన వచ్చి అడిగినారు, అయ్యా ఎమ్మెల్యే గారు మాట మాట్లాడతారు కదా, ఒక్క పని చెప్పండి. ఏంటయ్యా మన ఎమ్మెల్యే అయ్యా, నీ మాట చెప్పి ఏం కావాలో చెప్పు, గౌరవం ఏం కావాలా, ఏం లేదు, నేను చాలా కష్టాలు ఉన్నాను, మీకు తెలుసు, నేను నడచలేను, నా భార్య పని పోయి తెచ్చిన తర్వాత నేను జీవనం సాగిస్తున్నాను, నా కొడుకున్నారు, వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏ పల్లెకైనా ఏ నియోజకవర్గంకైనా ఒక కాంట్రాక్ట్ బేసిక్ పైన లైన్మెన్ గా ఇప్పించింటే బాగుంటుంది అంటే సరే మన ఎమ్మెల్యే కదా అని పోయినాం. ఆ పోయిన తర్వాత మన గౌరవైన వైవిఆర్ వెంకటరామరెడ్డి గారిని పోయి కలిసాను. పోయిన వెంటనే మళ్ళీ పోయి రా అన్నాను, రా కూర్చొని పక్కన కూర్చోబెట్టుకున్నాను. అన్నా ఏమొచ్చినట్టు ఇదేం లేదన్నా, మన కమిటీ ఒక మెంబర్ సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నారు, అలా ఏం లేదు, వీళ్ళకి ఇబ్బంది చాలా ఉంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం ఉంది, ఇక్కడ ఏ విలేజ్ అన్నా ఒక లైన్మెన్ గా వీళ్ళ కొడుకుని మీరు అపాయింట్ చేయాలంటే మన వైఆర్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు చెప్తారు, ఏం చెప్తారంటే ఇంకా మాలిబాయ్ అది నా చేతిలో లేదు, సీఎం చేతిలో ఉంది. అయితే తెలుసుకుని మీరు ఒక మండలంలో నియోజకవర్గంలో ఒక పల్లెలో కాంట్రాక్ట్ బేసిక్ పర్మనెంట్ జాబ్ కాదు, అది సీఎం చేతిలో ఉంటారా తెలుసుకోవాలా. ఇంకోటి మీ క్వశ్చన్ అడిగినారు, ఖాదీ పోస్ట్ అని, ఖాదీ లేకుండా కానీ ఖాదీ పని చేస్తున్నాను, ప్రజలు చేసిన దానికి నాకు అవసరం లేదు, ప్రజలు చేసిన దానికి అయ్యా అన్ని విధాలుగా నువ్వు అర్హులు ఉన్నావు అంతప్పుడు ఎక్కడికైనా కానీ మాట్లాడుతున్నావు, మన కోసం చేస్తున్నావు, ఖాదీ పోస్ట్ వస్తుంది కానీ బాగుంటాయని వాళ్ళ ప్రజల పైన నేను పోయినాను. వాళ్ళ అభిప్రాయం ఏమున్నాయో మనకు తెలియదు, వాళ్ళు ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా కానీ మన పని ఇప్పుడు సాగుతుంది. సేవ అన్నది నా జీవితం, నా ఆత్మలు నా శరీరంలో ఆత్మలో కొంతవరకు నేను తెలుసుకుంటాను. ఆ పోస్ట్ వచ్చినా రాకపోయినా నాకు ఎటువంటి మార్పు లేదు, ఇబ్బంది లేదు. ఇంకోటి అంటే ఇప్పుడు మన అన్నగారు మన ఎమ్మెల్యే గారు మంత్రాలు జరుపుతున్నారు, నీకు ఖాళీ పోస్ట్ ఇస్తాము రా అంటే, అయ్యా ఎందుకయ్యా ఖాళీ పోస్ట్ నాకు,
అవసరం లేదు. మనిషి బతికినప్పుడు చమ్ములు లియందా, చచ్చినాక బయట ఇచ్చేస్తే ఏం అవసరం. అయితే మాకు అవసరం ఉన్నప్పుడు మీరు మనకి సహకరించలే. ఇంకోటి ఒకటి, మన బలిగారు ఎమ్మెల్యే అన్న దగ్గర ఒక మంచి పని అంటే కనుక మైనార్టీలు అంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నదే మైనార్టీలు, బయట ఉన్న మైనార్టీలు కాదు. వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళే అన్నకి జై చెప్పేవాళ్ళే అని నాకు చెప్తారు. అతను బలి గారు వెంగళ వెంకటరెడ్డి గారు, మీ పైన చాలా జనాలు వేరే డాక్ ఉంది, వేరే ఇది కాదు అన్నారు. అన్నా నువ్వు బయట అన్న వాళ్ళు పక్కన పెట్టి వేరే మైనార్టీని దగ్గర తీసుకో. నీకు జనాలు బయట ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, నీ పైన అభిప్రాయం ఏం చెప్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారా లేకపోతే ఏం చూపిస్తున్నారు? ఒకవేళ నువ్వు బయట వచ్చితే ఇంకా వేరే మైనార్టీని దగ్గర తీసుకోతే ఇంకా ఈ రోజు ఈ మాలిక్ గారు పోటీ చేసే అవసరం లేదు. నేను గట్టి చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, ఈ పొద్దు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడే కారణం మన వైఆర్ పెట్టింది. అంటే కొంతమంది మైనార్టీలనే దగ్గర తీస్తున్నారు వైఆర్ గారు అనే అభిప్రాయంలో ఉన్నారా మీరు? కంపల్సరీ దట్స్ లేట్. కొద్ది మంది అయితే 70% మైనార్టీలు ఉంటే అయితే వాళ్ళ దగ్గర ఉండదు. కొంతమంది మైనార్టీలా అయితే నేను వేరే కులహస్తులా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక తండ్రి లాగా ఉంటాను. ప్రతి చిన్నోడిని పెద్దోని దగ్గర తీసుకొని వాళ్ళు బాగా కనుక్కోవాలా. నీ దగ్గర ఉన్నవాడికి నీకే జయ చెప్పేవాళ్ళు కాదయా. ప్రతి నదివాడు మనవాడు కాదు, ప్రతి ఏడువాడు మన శత్రువు కాదు. మా ముందర నది మా మాట చెప్పేవాడు మనవాడు కాదు. ఇది చరిత్రలో రాసి ఉంది. అన్నగారు ఏమంటారంటే ఇంకా మన ఊరు ఏమన్నారు మన పక్కన మా మాట చెప్పి మనకి జయ చెప్పేవాళ్ళే మనవాడు అంటారు. అది కాదన్నా. మేము కానీ ఓటు వేసినాం. ఓటు ఎట్లా వేసినాం తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ లో ఒక రికార్డు రాసి పెట్టాం. 50,000 ఓట్లు మెజార్టీ గెలిపిస్తాం ఆయనకి. అంటే మీ యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే వైఆర్ దగ్గర ఎవరైతే మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే చేస్తున్నారు అంటున్నారా? యా, ఎందుకంటే ఒక్క గోడ కట్టాలంటే చిన్న పెద్ద రాయమంటేనే గోడ అవుతుంది. మీరు ఎమ్మెల్యే అయినారు కదా, వాళ్ళు కొంతమందితో కాలేదు కదా, అన్ని క్యాస్ట్లు ఉన్నారు. ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఉన్నారు. దాంట్లో కానీ వర్గాలు ఉంటాయి, దాంట్లో కానీ లీడర్షిప్ ఉంటుంది, దాంట్లో కానీ ఒక మన దాంట్లో ఉంటారంటే ఇంకా ఒక యూనిట్ ఉంటుంది. అందరూ కలిస్తేనే మీరు ఎమ్మెల్యే అయింది. కానీ కొంతమంది ఎమ్మెల్యే కాలేదు. అఖండ మెజార్టీ 50,000 ఓట్లు అంటే మాట 50,000 ఓట్లు మెజార్టీ గెలిపిస్తాం ఆయనకి. కానీ గెలిపించిన తర్వాత ఇదిలో మీరు ఇచ్చేది మనకి కానుక, ఇదిలో మీరు ఇచ్చేది మనకి గిఫ్ట్. అయితే గెలిచే ముందు ఒక మాట, గెలిచిన ఒక మాట. ఎందుకు మీరు అందరూ దూరం చేస్తారు? మీరు ప్రతి ఒక్కరిని దూరం ఎందుకు చేస్తారు? అయితే మా ఓటు మీకు ఉండేదా? మేము ఓటు వేయలేదా? పిలిచల్లా, పక్కన కూర్చోల్లా, మాట్లాడకుండా ఏదైనా కానీ 10 మందిలో చెప్పాలంటే ఇంకా అది పర్సనల్ కాదు, ప్రమాదం అవుతుంది అది. అందువలన ఏదైనా కానీ ప్రతి మనిషికి పర్సనల్ ఉంటాయి. నువ్వు అట్లా ఏమంటే ఇంకా పర్సనల్ రాలయ్యా, పర్సనల్ ఒక చాంబర్ పిలుచుకో, అందరూ విడివిడిగా పిలుచుకొని మాట్లాడు, అభిప్రాయాలు తెలుసుకో, మీకు తెలుస్తుంది. మన ఎమ్మెల్యే గారు ఏమంటే కనుక అమాయకులు, వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళే గుంతకల వాసులు, వాళ్ళే నియోజకవర్గం ప్రజలు, వాళ్ళే ద్వారా ఎమ్మెల్యే అయినా అనుకుంటారు. కానీ ఇది తప్పన్నా, తప్పు. మీరు అనుకున్నారంటే ఈ పొద్దు 14 మంది మీ పైన పోటీ చేస్తున్నారు. లేకుంటే మీ పనులు బాగుంటే అవసరమే. వేరే రాష్ట్రం నుంచి రాలే కదా మీ పైన పోటీ చేసేది, వేరే డిస్ట్రిక్ట్ నుంచి రాలే కదా మీ పైన పోటీ చేసేది. గుంతకల వాసులే,
మాలిక్ గారు, ముఖ్యంగా అగ్రకులాల వారే రాజ్యాధికారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికారం అనేది వారికి కొరవడింది అనే ఉద్దేశంలో మీరున్నారా? కంపల్సరీ సార్. ఎన్ని తాగాలి వాళ్ళకి పల్లెటిలో మేము మనకనే అర్హత ఉండదా పల్లెటూరు కూర్చోవాలి? మన తాత ముత్తాత కాలం నుంచి వాళ్ళకి ఓట్లు వేసి వేసి ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎంలు, పిఎం చేస్తున్నాం. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, మేము కానీ పల్లెటూరు కూర్చోవాలి, కూర్చుంటాం, సాధిస్తాం. ఏనుగు వచ్చింది, భయం పుట్టింది, ఏనుగు పైన ఎక్కుతాం, అసెంబ్లీకి పోతామని ఇది చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు బిఎస్పీ పార్టీ దాదాపు 3 సార్లుగా 4 సార్లుగా మన గుంతకల్ నియోజకవర్గంలో పోటీ చేసింది. 3 సార్లు అయిందా? చేసింటారు, నాకు అవగాహన లేదు. 3 సార్లు 4 సార్లు పోటీ చేసింది. పట్టణ ప్రాంతాలకు, గుత్తి, పామిడి, గుంతకల్లు ఇట్లాంటి పట్టణ ప్రాంతాలకు, టౌన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది బిఎస్పీ పార్టీ అనేది. ఇంకా పల్లెల్లో వచ్చేసి ఇంకా అంత వేగంగా చొచ్చుకొని పోవటం లేదు. దీనికి ఏమైనా కార్యాచరణ ఉందంటారా, లేదంటే ఏమైనా మీరు ముందు చేసే విధానాలు ఏమైనా ఉన్నాయంటారా? పట్టణంకి ప్రమాదం పరిమితమైందని ఎదిగేదానికి వీళ్ళు కులాలు మతాలుగా విరివిడి చేస్తున్నారు. మన భారతీయులమయ్యా, భారతీయులు మనలో కులాలు మతాలు చిచ్చి పెట్టి వీళ్ళు ఎదిగడానికి ఇయ్యలేదు. బిఎస్పీ పార్టీ అంటే ఎస్టీ పార్టీ అంటారు, అట్లా చేసి వాళ్ళకి ఎదిగడానికి ఇయ్యలేదు. కానీ ఇన్ని రోజులు కథ ఏముందో గతం కథ ఇప్పుడేమో అవగాహన ఉంది. ప్రతి పల్లె కాదు, ప్రతి ఇంట్లో బహుజన ఉంటారు, బహుజన పార్టీ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది. మళ్ళీ గారు, ఇంకో విషయం ఏమంటే, మాకు అందిన సమాచారం ప్రకారము మీరు బిఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి తర్వాత మీరు నామినేషన్ వేసిన వెంటనే మిథున్ రెడ్డి పిఏ గారు మీ దగ్గరకు వచ్చి విత్డ్రాల్ చేసుకోమనే ఒక సమాచారము మీకు ఇచ్చారని, వాళ్ళు వచ్చారని వాళ్ళ ఆఫీస్ నుంచి అనేది ప్రజల్లో ఉంది. నిజమేనంటారా? మిథున్ రెడ్డి పిఏ అంటే నన్ను గుర్తుపట్టలే. చాలా మంది వచ్చినారు, చాలా మంది వచ్చినారు. చాలా మంది వచ్చి మేమున్నాము అయ్యా. నేను 2010లో యాక్టివిటీస్ కమిటీ పెట్టినాను, ఖాజా గరీబ్ నవాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అని. అన్ని కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తున్నాను. పని ఎట్లా చేపించుకోవాలి అది కానీ నాకు తెలుసు. మీరు ఇప్పుడు వచ్చి నేనున్నానంటే ఎట్లా? మీరు ఒక్కసారి విత్డ్రా చేసుకోండి, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్తే, అయ్యా నేను ముందర చేస్తున్నాను, వెనకడుగు చూసి మా ముస్లిం సమాజంలో లేదు. ఇంకోటి ఏమంటే, విత్డ్రా చేసే అనే పథకాన్ని మీరు ఎప్పుడేమంటే నా శరీరంలో ఆత్మ పోయిన తర్వాత అనుకోండి విత్డ్రా చేసుకుంటారు. చాలా మంది వచ్చారు, చాలా బెనిఫిట్లు తీసుకొస్తున్నారు. నా వెనుకల నా సమాజం ఉంది, నేను నిలబడింది మా సమాజం కోసం. మన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని కులాల కోసం నిలబడినారు. ఎమ్మెల్యే అయ్యాలని నాకు లేదని, నేను ఒక లీడర్ లాగా ఉండాలని లేదు. ఒక సామాన్య వ్యక్తిలాగా, ఒక సేవకుడుగా ఉండాలని నేను సేవ చేస్తున్నాను. మానవ సేవ. ఇప్పుడు మీరు చెప్పిన దానికి లొంగిపోతే ఈ సేవలన్నీ దూరం అవుతారు కదా, ఈ సేవ దూరం అవుతాయి. ఎన్ని కోట్లు పెట్టినా కానీ, నీ లక్షలు పెట్టిన సేవ రాదయా. దేవుడు ఎవరు ఎన్నుకుంటారో వాడే సేవ చేస్తారు. వచ్చినాయి, చాలా వచ్చినాయి, చాలా అంటే చాలా బాగా వచ్చినారు. ఏం చెప్తున్నారు? అది ఇది మాయమాట. నేను చెప్తున్నాను, మీకు ఎవరు అధికారులు దొరుకుతున్నారంట. మాలిక్ గారికి ఎవరున్నారో పెద్ద, వాళ్ళతో మాట్లాడిద్దాం. మన వక్బోర్డ్ ప్రెసిడెంట్ చూడవద్దు, అతనితో ఫోన్ చేపిస్తున్నాడు. అతనికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, సలాం భాష అని. అయితే అతను ఫోన్ చేస్తున్నాడు నాకు, ఇట్లా నాకు ఫోన్ వచ్చింది, మీరంతా డ్రాప్ కాండి, మీకు ఏం కావాలో అది ఇస్తామంటే, నేను అతనికి ఒక మాట చెప్పినాను, నువ్వు ఇంతకీ ముస్లిమ్స్నా మానవుడేనాను?
నువ్వు మానవులరా ఇంకోటి ఏంటి నేను ఇంట్లో చేయకుండా నువ్వు నాకు డ్రాప్ చేసి చెప్తావా ఇదేనా నేను నీది నాది మంచి సంబంధం ఇదేనా లేదు వాళ్ళు అని చెప్తే ఇంకొకసారి పదాలు నువ్వు ఆపి కనుక ఇన్ని ఏళ్ళు ఫ్రెండ్షిప్ కట్ చేసి పెట్టు అవసరం లేదు నీకు అని చెప్పినాను అంతమంది అయిపోయినాను నేను ఒక మాట చెప్తే మాలిక్ ఎవరు పెద్దగా మాలిక్ తలవంచడు ఒక దేవుడు తప్ప ఎవరు తలవంచడు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వం కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చింది అభివృద్ధి లేదు అని మీరు ఏమైనా అంటారా? ఏం లేదు అభివృద్ధి ఏం లేదు ఏం చేద్దాం అభివృద్ధి గుంటకల్ పరిస్థితి అట్లే ఉంది గుంటకల్ ఉపాధి హామీ కోసం ఒక కంపెనీ ఉందా గుంటకల్లో వరద కూలీలుగా మా జీవితాలు అట్లే పోతున్నాయి ప్రధాన రహదారి ఓడి బస్టాల్లో ఎన్నో కాలం నుంచి నిలబడుతున్న చిన్న ఆలోచన కానీ వెంకలాగా మారుతాయి అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యే ఉందా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉందా ఏమయ్యా వాళ్ళకి కనిపిందా ప్రస్తుతం ఎమ్మెల్యే హామీలు ఇస్తున్నారు కదా అది చేస్తాం ఇది చేస్తామని మీకు కనిపించదా ఇంకోటి మైనారి పుట్టిన పైన ఇప్పుడు వాళ్ళకి ప్రేమ పుట్టి పెరిగి వంకలాగా పారిపోతుంది అంజుమని స్కూల్లో కోర్ట్ ఆస్తి వీళ్ళు కాదు హార్ట్ ఆఫ్ ద టౌన్ 2 ఎకరాల స్థలం టీడీపీ వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళు అంజుమని స్కూల్ కాలేజ్ ఇస్తాము కట్టామని టీడీపీ వాళ్ళ స్వార్థం కోసం వచ్చినారు కట్టినారు బిల్లులు పాస్ చేసుకున్నారు పోయినారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది మీకుంది కదా ప్రేమ మైనార్టీలతో మళ్ళీ మీరు ఎందుకు ఓపెన్ చేయలేరా 5 ఏళ్ళ తర్వాత కానీ ముందు ఎలక్షన్ ముందు వచ్చి మేము అది చెప్తున్నా ఇది కాక మైనార్టీల పైన ప్రేమ ఉంటే వేరే ఆఫీస్కి ఇస్తా అది ఈ కాలేజ్ మన ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు రెఫరెన్స్ చేస్తారు కలెక్టర్ ఆఫీస్కి ఆ ఆఫీస్కి మన ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ ఉంది అవుతుంది బీసీ హాస్టల్ అది ఆ హాస్టల్ కానీ ఆర్టీ ఆఫీస్కి ఇచ్చినారు ఇదేనా మీ ప్రేమ ఏం చెప్తున్నారా ఏం డెవలప్మెంట్ చేస్తాం మీరు ధర్మానం గేట్లో గేట్ వేస్తే ఇబ్బంది అది పట్టించుకోలే మన గౌరవంగా చెప్పుకోవాలా గంభీరంగా చెప్పుకోవాలా మన నెత్తి కంటే ఆంజనేయ స్వామి మన ఊర్లో ఉన్నారని ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి తరలి జరగబడతారు ఆడ పోయేకి భక్తులకి ఎంత ఇబ్బంది తెలుసా సరిగా దారి లేదు ఏం చేస్తున్నారా మీరు చేస్తున్నారు కబ్జా చేస్తున్నారు కోర్టు ఆస్తి సంపాదిస్తున్నారు చేస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు బాగా చేస్తున్నారు మీ స్వార్థం కోసం మీరు చేస్తున్నారు కానీ నేను చెప్పేది ఏమంటే ఇంకా వీళ్ళు ఎమ్మెల్యేలు గారు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ప్రధాన చీఫ్ వీళ్ళు పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు మన 50 ఏళ్ళ జీవితం సర్వనాశనం చేస్తాడు విభజన కోసం ముందు లెటర్ చెందింది చంద్రబాబు నాయుడు ఆ ఎవరైతే నా దగ్గర ఉంది ఆ లెటర్ నా దగ్గర ఉంటే చూపిస్తాను ఎందుకయ్యా అవసరమే విభజన ఈ రోజు 50 ఏళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి మా పిల్లల్ని దర్శకులుగా మారుతున్నారు వాళ్ళు మన డబ్బులతో రాజధాని కలిగేస్తున్నారు డెవలప్మెంట్ హైదరాబాద్ చేసిన తర్వాత విభజన తర్వాత వాళ్ళు లెటర్ ఏం చేశారంటే ఇంకా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలా తరిమినారా మనకి చంద్రబాబు చేసిన మంచి పని ఇది చంద్రబాబు చేసిన మంచి పని ఇంకోటి ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కానీ చెప్తున్నారు మన రాష్ట్రంలో 3 రాజధాని సిగ్గుతో తల వంచుకున్నాం మేము చిన్న రాష్ట్రంలో రాజధాని ఉంది కానీ దుర్దృష్టం ఏమంటే ఇంకా ఒక దరిద్రం లాగా ఒక దగ్గరలాగా జీవితం గడుపుతున్నారేమో మన రాష్ట్రంలో ఒక్క రాజధాని లేదు అయితే రాజధాని లేని రాష్ట్రం మనదని మన భారతదేశంలో ఫస్ట్ నంబర్లో ఉంది
అందువలన టీడీపీ కానీ ఏం చేయలే, వైసీపీ కానీ ఏం చేయలే, చేయవాలి. ఏం డెవలప్మెంట్ గుంతకలు చెప్పండి. వాటర్ ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది, గుంతకల్లో వాటర్ వారానికి ఒకసారి వస్తుంది. మిల్ బంద్, ఎవరు పట్టించుకోలే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన గుంతకల్లో ప్రేమ ఉంటే కనుక అయ్యా ఈ పార్టీకి మేము 50,000 ఓటుతో మెజారిటీ కల్పించినాం. మేము అక్కడ తప్పుడు విశ్వాసాన్ని మీరు ఇంత చూపించారు. మీరు చేయలేరా? మన ఎమ్మెల్యే గారు పోయి ముఖ్యమంత్రితో కలిసి అయ్యా మన ఆంధ్రప్రదేశ్ లో మన గుంతకల్ ఉపాధి హామీ కోసం ఏం లేదు, మిల్లు ఓపెన్ చేద్దాం, చేపిద్దాం, సిమెంట్ అట్లా పడిపోయింది. ఇంకోటి ఏమంటే ఇంకా సిల్వర్ ఫ్యాక్టరీ అది కానీ పాయ. ఇంకోటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళు మన కానిపిస్తున్నారు. మన గుంతకల్ రైల్వే అంటే ఇంకా మన గుంతకల్ అంతే. అటప్పుడు ఇప్పుడు ప్రతిసారి చూడండి ఒక బీహార్ వచ్చమే, బిహార్, लोको पायलट बिहार, ऑफिसर बिहार, स्टेशन मास्टर बिहार, अंदूर बिहार में अय्या ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారయ్యా? ఇంతమంది మా పిల్లలు ఉన్నారు, మీ ముఖ్యమంత్రితో చెప్పి మన రాష్ట్రంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ మన గుంతకలు ఉన్న వాటిని తీసుకుని దాంట్లో చేసిలేదా? అవి చేయలేము మేము. ఇంకోటి ధర్మారం గేట్లు బిల్ చేసేదానికి వచ్చినారు. ఏ ఒక్క ప్రభుత్వం రాలే వాళ్ళు కాదుకున్నాయి. టీడీపీలో మాకు లెటర్ ఇవ్వాలన్నారు. టీడీపీలో ఏం చెప్తున్నారు? మేము రావాలంటే మాకు లెటర్ ఇవ్వాలా. వైసీపీ వాళ్ళు మేము చేస్తాం, మా ప్రభుత్వం చేస్తారు. ఇంకోటి ఫ్లెక్సీలు మేము సోషల్ యాక్టివిటీస్ చేసే బోర్డు పెట్టినాం. దాని ముందర వేసిన ఫ్లెక్సీ ఎందుకు అయ్యా? దాంట్లో అన్నదాన కార్యక్రమం ఉందయ్యా. మనకి ఎమ్మెల్యే చెప్తున్నారు. అయితే ఇలా చిన్న చిన్న పనులుగానే ఎమ్మెల్యేగా చేస్తారా? అర్థం కాలే నాకు. అందువల్ల చెప్పినట్టే కనుక సావు ఇప్పుడు కాక రేపు కానీ సావన్నా. నేను ఎవరిని భయపడిన ఆ పవర్లు తప్ప. అంటే గుంతకల్ నియోజకవర్గంలో వైవిఆర్ గారు ఏదే కానీ డెవలప్మెంట్ కు పాటుపడలేదంటారా? సార్ మీరు చూడండి ఏం డెవలప్మెంట్ జరిగింది. కాలువలు గొప్ప వాటర్ అవుతాయి. ప్రధాన అన్నదాన కార్యక్రమం ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి కాదన్నదానం. అన్నం అనేది చాలా విలువైనది. ధర్మానికి అన్నదాన కార్యక్రమం చేస్తున్న ఐక్యంగా కాలువలు నీళ్ళు పొంగి రోడ్ పైన వస్తున్నాయి. రంజాన్ పవిత్ర మాసంలో చదివిస్తున్నాం. ఇవన్నీ సార్లు మున్సిపల్ కమిషనర్ అయ్యా ఎమ్మెల్యే గారికి చెప్తే చూద్దామని చేద్దాం అని 5 ఏళ్ళు కాయ. కానీ మేము ఆ దేవుడు చూస్తున్నారు. మన చేతులతో మన కమిటీ వాళ్ళు ఆ నీళ్లు ఎత్తి పారేసి, ఎందుకంటే గొప్ప వాసన ఉంటే ఎవరు తినరు. ఒక పొద్దు ఉంటే కనుక పొద్దున్న తిన్న తర్వాత రాత్రి వరకు తినం, చాలా ఇష్టంగా ఉంటాం. అందువలన మేము చేసినాం. ఈ రోజైనా కానీ అక్కడ గడిపే ఏదైనా రంగాల్లో మన పార్టీ మన కమిటీ మేము తెచ్చేసినాం. అది చాలా చేస్తున్నాం. గుంతకల్ నాకైతే నేను బయలుగా చెప్తున్నాను, గుంతకలు ఎటువంటి డెవలప్ కాదా, డెవలప్ అయింది ఏమైందంటే కబ్జా డెవలప్ అయింది. మీరు దాని మీద ఎందుకు మీరు సమస్యల్ని లేవనెత్తలేదు? ఇట్లాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి కబ్జాలు ఏవైతేనేమి, ఇలాంటి అన్డెవలప్మెంట్ పనుల గురించి మీరు ఎందుకు ముందు నుంచి మీరు ప్రభుత్వం దృష్టికి అయితేనేమి, ప్రెస్ దృష్టికి అయితేనేమి తీసుకెళ్ళలేదు మీరు? సార్ పెన్ను మీదే పేపర్ మీదే, పెన్ను మా చేతిలో పేపర్ మా చేతిలో ఉంటే రాస్తాను నేను. పెన్ను మీదే పేపర్ మీదే. ఏం కొట్టుకున్నా కానీ మీరు రాస్తారా? ఏం చెప్పగానే రాస్తారా? అయ్యా వేస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ ఊళ్ళో కొట్టి చూడండి. ఈ పొద్దు కానీ నా పోస్ట్ ఉంది, నేను పని చేస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వం వీళ్ళది, ఆఫీసర్ వీళ్ళు చెప్పిన ఆఫీసర్ బాగుండాలా, లేకపోతే వేరే ఆఫీసర్ ఆఫీసర్లు మారుతున్నారు. ఇంకోటి ఏమంటే ఇంకా తెలుసా, మన తహసీల్దార్ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్ లో
డిప్యూటీ తహసీల్దార్ 5 ఏళ్ళు తహసీల్దార్గా పని చూపిస్తున్నారు. చూసుకోండి, ఒక్క తహసీల్దార్ తీసుకురాలే, డిప్యూటీ తహసీల్దార్ ఉండే రాము సారే తహసీల్దార్గా మాట్లాడుతున్నారు. అయితే ఈ పాలన చూడండి మీరు, మళ్ళీ యోగ్యంగా ముందుంది. రెవెన్యూ ఆఫీసర్లే వాళ్ళు ఉంటే, మున్సిపల్ ఆఫీసర్లే వాళ్ళు ఉంటే యోగ్యంగా మీరు పేర్కొనలేదు. ఎవరు చెప్పిన మాట ఎవరున్నా మన ఆదుకోవచ్చు, ఎవరు లేరయ్యా. అందువల్ల మేము బయట వచ్చినాం, మాట్లాడుతున్నాం, ప్రజల వాటి తీసుకుంటాం, ఏదైనా కానీ సాధిస్తామని ఒక ఉద్యోగం తీసుకొచ్చినాం. ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ చాలా త్యాగం చేసింది. మనకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి స్వయంగా బహన్ మాయావతిజీ వాళ్ళ చేతి ద్వారానే మనకు బీఫామ్ వచ్చింది. వాళ్ళ చేతి ద్వారా మనకు బీఫామ్ వచ్చింది. చాలా మంచి త్యాగం చేసింది. అయితే ఈ ప్రధాన పార్టీ అయితే ఏమి, ప్రతిపక్ష పార్టీ అయితే ఏమి మాయమాట చెప్తున్నారు, పని చేయలేదు. ఏ మైనార్టీలు కానీ సీట్ ఇవ్వలేదు. చూడండి, ఓ మైనార్టీలు ఓట్లు కావాలా, మైనార్టీలు ఓట్లు కావాలా, ఓట్లు మావి, సీట్లు వీళ్ళు. ఎందుకు మనకు హక్కు లేదా? ఇంత 75% మైనార్టీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు మైనార్టీలకు ఒక అవకాశం ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు అంటే ఏం లేదు. ఎందుకంటే అంటే చూపే లేదు. మైనార్టీలు అంటే అతనికి ప్రేమ లేదు. మన 4% రిజర్వేషన్ కాదు కానీ అతను చాలా ఇబ్బంది పెట్టినాడు. 9% రిజర్వేషన్ కోసము అసెంబ్లీలో బిల్ పెట్టింటే మహానుభావుడు రాజశేఖర రెడ్డికి చేతులకి మొక్కల్లా ఆయన ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి మానవుని ఇబ్బంది పెట్టా. ఆయన 9% రిజర్వేషన్ పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వదయా 1% ఇవ్వదని ఆ కాలంలో కొట్లాడి 4% రిజర్వేషన్ మన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? ఇప్పుడు 4% రిజర్వేషన్ తీసేస్తాం. అయ్యా, బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ పెట్టింది ఇది. రాజ్యాంగంలో రాస్తున్నారు, రాజ్యాంగంలో మారుతున్నారు. కానీ నేను చెప్పేది ఏమంటే ఇంకా మాకి ఎవరిపైన కానీ, ప్రతిపక్ష పార్టీ పైన కానీ, ప్రస్తుత పార్టీ పైన కానీ నమ్మకం అనేది లేదు. మీ యొక్క పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యంగా క్రైస్తవులకు, ముస్లింలకు రక్షణ కల్పిస్తామనేది ఒక పదం అనేది, ఒక వాక్యం అనేది పెట్టారు మీరు. అంటే మన ఏపీలో క్రైస్తవులకు, ముస్లింలకు రక్షణ లేదంటారా? సెకండ్ మణిపూర్ అవుతుంది ఇది. చూస్తున్నారా మీరు? మణిపూర్ సెకండ్ మణిపూర్ అవుతుంది ఇది. ఆంధ్రప్రదేశ్ మంది యాడుందే రక్షణ, మహిళలకు రక్షణ లేదు. అందుకనే కదా మా తెలుగు తల్లికి మళ్ళీ పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కలచూపులో కర్ణ, చిరునవ్వులు దొరలించే మా తల్లి, మా తెలుగు తల్లికి మన భారతదేశంలో ఒక ఆడ పరిస్థితి చాలా గౌరవమయ్యా. అట్లాంటి మన ఆంధ్రప్రదేశ్ లో మన ఎవరికైనా సేఫ్ గా లేదు. క్రిస్టియన్కి, ముస్లింస్ కి ఎటువంటి ఇది లేదు, రక్షణ లేదు. కానీ నేను ఏదో చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని మేలుకోండి. లేకుంటే మీరు టీడీపీ అయినా కానీ, వైసీపీ అయినా కానీ ఓటు వేస్తే కనుక సెకండ్ మణిపూర్ గా మన ఆంధ్రప్రదేశ్ మారిపోతారని నేను చెప్తున్నాను. మీ యొక్క ఉద్దేశంలో రిజర్వేషన్లు ఉంటే మంచిదంటారా, తీసేస్తే మంచిదంటారా? రిజర్వేషన్ అనేది ఎట్లాంటిది? ఇంకా పేద ప్రజలకు డాక్టర్ కావాలా, ఎంబీబీఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఐఏఎస్ కావాలంటే ఇంకా ఒక సామాన్య వ్యక్తి, ఒక కూలి పని చేసే జీవితం సాగేటోడు ఎట్లా చేస్తారా? ఈ రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఎంతమంది ఇదే మన 4% పెట్టింది. ఇంకా మన గుంతకంలోనే చాలా అంటే చాలా మంది డాక్టర్లు అయినారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు. అవి ఉంటే కదా మంచిది కదా. అది ఎవరికి ప్రమాదం కాదు కదా. అది ఎవరికైనా ప్రమాదమా? ప్రమాదం ఉంటే చెప్పండి, ఎవరికి ప్రమాదం కాలేదు. మరి దానిపైన ఎందుకు పోరాడుతున్నారు? తీసేయాలా. ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చేది ఏం లేదు. ఈ ప్రభుత్వం చెప్తుంది
4% వాళ్ళు తీసుకొస్తారంట టీడీపీ అంటే కావాలి. వైసీపీ కానీ ఏ ప్రభు మనకి ఏది కానీ ఈయన వైసీపీ కానీ ఈయన టీడీపీ కానీ ఈయన ఆ యాంలో రాజశేఖర రెడ్డి స్వర్గ మహానుడు ఆయన ఏమిటి చెప్తా మన ఆంధ్ర రాష్ట్రం ఈ గతి పట్టదని నేను చెప్తున్నాను. ముఖ్యంగా బహుజన సమాజ్వాదీ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు వెన్నుదండుగా ఉండి వారికి అభివృద్ధిని కోరుకునే పార్టీ అంటారు. మిగిలిన అగ్రకులాల వాళ్ళు కూడా దీంట్లో భాగమే ఉన్నారా, లేదంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వాళ్ళే మాత్రమే ఉన్నారు? లేదు, తన హక్కు కోసం అప్పుడు పేరు పెట్టినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే. బీసీ అంటే అందరూ వస్తారా? బీసీ అంటే అందరూ వస్తారు. ఏమిటంటే ఎస్టీ ఎస్సీ వెనకబడిన వాళ్ళు ఆదుకోనికి పార్టీ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి ఆదుకుంటారు, ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తారు. రెడ్లు రావండి అని రెడ్ల గారు దీపం ఇస్తారు ఎమ్మెల్యేలకి, కాపులు రావాలని వాళ్ళకి ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఇస్తారు. మన పార్టీ అంటే ఇంకా మనం మాయావతి మేడం కాదు, ఒక మానవత్వంతో చేస్తున్నారు, ఒక ప్రేమతో. కుమారి మాయావతి అంటే ఇంకా ఉత్తరప్రదేశ్ లో కానీ ఢిల్లీలో కానీ ఒక ఓటు పడతారయ్యా, కానీ ఇక్కడ ఎదగడానికి ఇప్పుడు వచ్చింది ఎదుగుతాం. మీరు ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు మీ బీఎస్పీ పార్టీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? మన గుంతకల్ నియోజకవర్గం ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క ఓటర్ మాత్రానికి చేతులెత్తి నేను నమస్కరించి చెప్తున్నాను. అమ్మ, అక్క, అన్న, నేను టోటల్ నియోజకవర్గం అంటే తిరగలేను, తిరుగుతున్నాను కానీ సాధ్యమంత వరకు తిరుగుతున్నాను. కానీ నేను ఏ వాడకైనా కానీ ఏ పల్లెకైనా కానీ రాకపోతే మీరు కోప్పడకండి. నేను కాదు నిలబడింది మీరనుకొని ప్రేమతో మీరు నాకు సహకరించండి. ఎందుకంటే ఇప్పుడు అవగాహన వచ్చింది. ఇప్పుడు 10 రోజులు నేనంతా నియోజకవర్గం తిరగలేను. ఒకవేళ మీరు గెలిపిస్తే 5 ఏళ్ళు మీ మధ్యలో ఉంటాను, మీ ఇంట్లో ఉంటాను, మీ దగ్గర వస్తాను, మీకు ఫోన్ చేస్తానని ఇది ఈ రోజు మాటిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఓటర్లు, అనంతపురం జిల్లా ఓటర్, మన గుంతకల్ ఓటర్లు కోరేది ఒకటి ఏమంటే కనుక మీరందరూ 13వ తేదీ దయచేసి అందరూ ఓటు హక్కు ఉపయోగించుకోవాలా. 4వ నంబర్ ఏను గుర్తుకి ఓటు వేయించి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలా, మీ హెల్ప్ కానీ కావాలా, మీ ఓటు కానీ కావాలా. నేను నాయకుడు కాదు, నేను సేవకుడు. నాకు సేవ కూడా భావించండి, నాయకుడు కూడా భావించండి. అబద్ధని నేను అందరినీ అక్కకి, అమ్మకి, చెల్లికి, తమ్ముడికి అందరికి చేతులకి మరొకసారి చెప్తున్నాను, నన్ను చేయించడా. నేను రాలేను, ఇంకొకసారి వస్తాను. 4వ నంబర్కి ఏడు గుర్తుకి ఓటు వేయించి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత్. ఆల్ ది బెస్ట్ మాణిక్ గారు. మా స్టూడియో తరఫున కూడా మీరు అఖండ మెజారిటీతో బీఎస్పీ పార్టీ తరఫున మీరు గెలవాలని మేము కూడా దేవుని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.